Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 22nd July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. అండ్ మీకు ఏదైతే షేర్ చేశానో ఒకసారి అది వర్క్ అయిందా లేదా అండ్ రేపటి కోసం ప్రీ మార్కెట్ ఎలా ఉందనేది తర్వాత చూద్దాం. ఠీకే, యా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ అండ్ యా. సో ఈరోజు సెషన్ కోసం బేసిక్గా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే మనల్ని మార్కెట్లో 100 థింగ్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రీటైలర్స్కి, ఎప్పుడైతే రీటైలర్స్కి నాకు తెలిసి ఈ మంత్లో కొంచెం 3 to 4 టైమ్స్ అనుకుంటా బేసిక్గా సో హిట్ అయింది. బట్ అట్లా అని చెప్పి ఎవ్రీడే హిట్ అవ్వదు, బికాజ్ గ్లోబల్ క్యూస్ కూడా చేంజ్ అయి ఉంటాయి. సో మనకి అంతకుముందు రోజు మార్కెట్ డౌన్ అవ్వడానికి సో ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ ఉందా అంటే లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎల్ఓఎన్లో ప్రొవైడ్ చేసిన లెవెల్స్ ఓవర్ నాయిస్లో చేసిన మెయిన్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినా కూడా జస్ట్ 1 or 2 లాట్స్తో అట్లీస్ట్ అంటే జనరల్గా 10 to 20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీ చేసే వాళ్ళకి ఏదైనా అప్డేట్ తప్పిస్తే, స్వింగ్ ఎంట్రీస్ ఇట్లాంటివి తప్పిస్తే బేసిక్ ఏం ఉండదు. సో ఈరోజు కోసం ట్రేడ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే. అండ్ నెక్స్ట్ థింగ్, అండ్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో ఎఫ్ఐఎస్ కానివ్వండి అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేసిక్గా ప్రొపరైటరీస్, సో వీళ్ళు వచ్చేసి బేసిక్గా కంప్లీట్గా సైడ్ వేస్ యాక్షన్ టు వెరీ నామినల్ పొజిషన్స్, బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని ఎక్స్ప్లెయిన్ చేసినుండే. అండ్ సేమ్ వే మార్నింగ్ అట్లీస్ట్ ఎస్టర్డే అనాలిసిస్ వీడియో లేకుండే, సో మీరు క్లియర్గా ఇది చూసినా కూడా యా. సో క్లయింట్స్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే అండ్ ఎఫ్ఐఎస్, సో ఇదే ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ సో క్లియర్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి నో ట్రేడింగ్ జోన్ అండ్ ఆల్రెడీ ప్లాట్ చేసి పెట్టిన ఏదైతే మనకి వాట్ వి కాల్ ఛానల్ ఉందో ఇదంతా కూడా. అండ్ ఇక్కడ క్లియర్గా చూసినా కూడా మీకు తెలిసిపోతుంది. సో అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అవుతే బేరిష్ అండ్ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. సో అప్పుడు ఏంటి మనకు ఒక క్లియర్ డైరెక్షన్ తెలుస్తుంది. ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ అవ్వగానే మనం ఎంటర్ అవుతున్నామా లేదు, రిట్రేస్మెంట్లో ఎంటర్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ కూడా అదే థింగ్ మెన్షన్ చేసినుండే. అండ్ సేమ్ వే యా అట్లీస్ట్ గామా బ్లాస్ట్ లాంటి సినారియోస్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అదర్వైజ్ లేదు అని కూడా లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఒకసారి క్విక్గా చూద్దాం. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ ప్లాట్ చేసి చూపిస్తా సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది ఒకటి ప్లాట్ చేసుకోవాలి బేసిక్గా ఎప్పుడైనా సరే. కొన్నిసార్లు విక్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాట్ వి కాల్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ చూడాల్సి వస్తుంది. అండ్ సేమ్ వే మనకేంటి అంటే సో ఎప్పుడైనా సరే నేను పెద్దగా దీన్ని వాట్ వి కాల్ జుగాడ్ కూడా చేయను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా అండ్ అది వర్క్ అవుతుంది. సో బికాజ్ ఏదైతే డ్రా చేస్తానో అది మంచిగా ప్లాట్ చేసుకొని పెట్టుకుంటా కాబట్టి ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. సో సేమ్ వే మీరు కూడా ఆలోచించుకోండి. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా తెలియాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఒక సైడ్ వైజ్ యాక్షన్ జరగాలి అంటే ప్రైస్ ఏం చేస్తుంది, మనకి బ్రేక్ డౌన్ అవ్వాలి అనుకుంటే పైకి వెళ్ళి రీటైలర్స్ని మళ్ళీ ట్రాప్ చేస్తుంది. ఈధర్ ప్రైస్ పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు బేర్స్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. సో ఇదే సినారియో. మనం ఎంటర్ అవ్వాలంటే అవసరం లేదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే కన్ఫర్మేషన్స్ ఉంటాయి. దీని ఒక్కదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనకేంటి అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనే ఫోమోతో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడు కూడా అడ్వాన్స్గా ఎంటర్ అవుతూ ఉంటాం, ఎర్లీ ఎంట్రీస్ ఎంటర్ అవుతూ ఉంటాం, తర్వాత సఫర్ అవుతూ ఉంటాం. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంది, ఇది నో ట్రేడింగ్ జోన్లో ఉండింది. బికాస్ అండ్ క్లియర్గా మనం అర్థం చేసుకుంటే ఏదైతే ట్రెండ్ లైన్స్ గైజ్ మార్కెట్లో ఎవరైనా నేర్పిస్తారు కోర్సెస్ కానీ ఏదైనా సరే ఎంతో కొంత మన పర్సనల్ అబ్జర్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో క్లియర్గా చూడండి ప్రైస్ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఎవరైనా సరే పర్సనల్గా నాతో అసోసియేట్ అంటే మాత్రం కంప్లీట్గా నేను ఏదైతే చేస్తా ఉన్నానో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ మనకు ట్రేడింగ్ ఉందా లేదు. సో మనకు ట్రేడ్ ఎప్పుడు ఉంటుంది, ఇది బ్రేక్అవుట్ అవుతే ఒక ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఎంత పాజిటివ్గా మూవ్ అవుతుందో మీకు కూడా తెలుసు. అప్పుడు ఏంటి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా లాస్ బుక్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఏం జరిగింది, ఫస్ట్ క్యాండిల్ నో ట్రేడింగ్ జోన్ అండ్ సెకండ్ క్యాండిల్ని అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ విత్ ఇన్ ద ఈ రీజన్లోనే ఉండింది ఫస్ట్ క్యాండిల్. సో ఇక్కడ నేను మెన్షన్ చేసింది లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అట్లీస్ట్ ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ ఇన్ కేస్ ఎక్కడ బుల్లిష్ వెళ్తే ఈ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. పర్సనల్గా ఎక్కువగా అంటే ఏదో ఒక రోజు మనకి రీటైలర్స్ వర్క్ అయింది ఇదే మైండ్లో పెట్టుకోకండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీటైలర్స్కి ఎక్కువ స్ట్రెంగ్త్ రాదు.
ఎప్పుడైతే హ్యూజ్ క్వాంటిటీ ఉంటుందో అండ్ ఆ హ్యూజ్ క్వాంటిటీ వల్ల ఈ బుల్లిష్ పొజిషన్ కూడా వచ్చింది, బుల్లిష్ క్యాండిల్ కూడా వచ్చింది. సో ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే ఉండదు, దీన్ని ఫోకస్ పెట్టుకోండి. అంటే పర్సనల్ 1:1 తీసుకోవాలా, 1:2 కాదు. సో ఎంతో కొంత నాలెడ్జ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఉంటారు కాబట్టి సో ఎక్కువగా టార్గెట్ కోసం వెయిట్ చేయకండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో మనకి ఏంటి నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి కదా క్లియర్గా. అండ్ ఇక్కడ మనకి ఏంటి 80 మనకి ఈ లెవెల్ నుంచి చూసుకుంటే మనం జనరల్గా అట్లీస్ట్ ఈ లెవెల్స్ కానీ ఇవన్నీ నేను ఏంటి అంటే క్లబ్ చేసి పాయింట్ చేస్తాను కాబట్టి 70 to 80 పాయింట్స్ అనేది విచ్ ఇస్ మంచి అవుట్కమ్. బేసిక్గా మనం చూసేది 80 to 100 పాయింట్స్. బట్ స్టిల్ ఒక 10 పాయింట్స్ అటు ఇటు ఉన్నా కూడా మనం ఈజీగా 50 MAని కన్సిడర్ చేసుకొని చేసినా కూడా ప్రైజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఠీకే. సో ఎప్పుడైనా సరే పిన్ టు పాయింట్ కొన్నిసార్లు స్మాల్ అడ్జస్ట్మెంట్స్ మంచి ట్రేడ్స్ ఇస్తూ ఉంటాయి. ఠీకే. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూసుకుంటే క్లియర్గా సో మనకి 50 MA సపోర్ట్ తీసుకున్నట్టుంది, బట్ ట్రేడ్ ఉందా అంటే లేదు. ఈ 45 మినిట్స్లో నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తా ఉంటాను అంటే 45 మినిట్స్ పేషెన్సీతో ఉండడం చాలా కష్టం. అండ్ ఎవరైతే కొంచెం ప్రొఫెషనల్స్ ఉంటారో ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుంది బేసిక్గా. సో ఇక్కడ టాప్ సైడ్ ఏమొస్తున్నాయి, విక్స్ వస్తున్నాయి, ఇక్కడ ఏమొస్తున్నాయి, విక్స్ వస్తున్నాయి. సో ఛానల్ టాప్కి వెళ్తే బేసిక్గా ఛానల్ బాటమ్ నుంచి ఛానల్ టాప్కి వెళ్తే మళ్ళీ ఎక్కడికి రావాలి, అట్లీస్ట్ ఇంట్రాడే కోసం. సో ఎక్కడ కూడా నేను ఈఎంఐస్ గురించి మాట్లాడలేదు బేసిక్గా, బికాస్ డేటా ఉన్నప్పుడు ఏంటి అంటే నేను ఈఎంఐస్ గురించి ఎక్కువ కన్సిడర్ చేయను. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి బ్రేక్ డౌన్ అవ్వడానికి సో ఈఎంఐస్ వదిలేద్దాం ఫస్ట్. సో ఉండనియండి పర్లేదు. అండ్ ఇది కన్సిడర్ చేయాల్సిన టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్లియర్గా చూడండి. అండ్ దీన్ని బ్రేక్ డౌన్ అవ్వాలంటే మనకి ఏంటి సింపుల్గా ఇంకొక లాజికల్గా థింక్ చేయండి. సో ఎప్పుడైనా సరే మనకి ట్రేడ్ ఉందా లేదా మల్టిపుల్ థింగ్స్ ఈజీగా కన్సిడర్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఠీకే. సో ఇట్లా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇంకొంచెం మనకి పార్ వస్తుంది. సో ఇప్పుడు ఎంట్రీ బేసిక్గా. సో ఈ రిట్రేస్మెంట్లో మనకి స్టాప్ లాస్ అనేది 30 పాయింట్స్ కూడా ఉంది, 20 పాయింట్స్, 18 to 22 పాయింట్స్ ఆ రేంజ్లో ఉండింది. అండ్ మళ్ళీ ప్రైస్ చూడండి డిసైజివ్గా కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. సో ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, దాని తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ జోన్, దాని తర్వాత క్లియర్గా చూడండి ప్రైస్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది అనేది. అండ్ ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూసుకుంటే ఇందాక 70 పాయింట్స్ అనుకున్నాం కదా, ఇక్కడ వరకు చూసుకుంటే 92 పాయింట్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రేంజ్లోనే ఉంటుంది. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన, బికాజ్ అట్లీస్ట్ బ్రేక్అవుట్ కోసం అన్న వెయిట్ చేయాలి, బ్రేక్ డౌన్ కోసం అన్న రిజెక్షన్ కోసం అయినా వెయిట్ చేయాలని చెప్పేసి. అండ్ ట్రెండ్ లైన్స్ని డ్రా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. సో ఇది మనకి చాలా అడిషనల్ కన్విక్షన్ ఇస్తూ ఉంటుంది. సో క్లియర్గా చూడండి రిజెక్షన్ పాయింట్స్ అనేవి ఎట్లుంటుంది. సో ఎవరైనా సరే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోకుంటే మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్ స్వింగ్ ఎంట్రీ ఒక 30-40 పాయింట్స్ దొరికితే ఫుల్ క్వాంటిటీతో ఎవరైతే స్వింగ్ ట్రేడర్స్ ఉంటారో అంటే జనరల్గా హ్యూజ్ క్వాంటిటీ చేస్తూ ఉంటారు కదా, సో స్కాల్పింగ్ లాగా. సో వాళ్ళకి ఏంటి అంటే ఇట్లాంటి సెటప్ చాలా అవసరం బేసిక్గా. సో ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ అనేది టాప్ సైడ్ విక్స్ ఇస్తూ ఉంది, 200 MA ఉంది, ఛానల్ రిజెక్షన్ ఉంది, ఇన్ని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాక ప్రైస్ సడన్గా 40+ పాయింట్స్ వచ్చింది. సో వాళ్ళు ఏంటి అంటే డీప్ ఐటీఎంకి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఈ 40 పాయింట్స్ డౌన్ మూవ్ వస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 80%, 34 to 35 పాయింట్స్ క్యాప్చర్ చేస్తారు, బికాజ్ అంత స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి. సో ఇది స్కాల్పర్స్ బిహేవియర్. మీకు తెలియకుండా స్కాల్పింగ్ చేయడం, మీకు తెలియకుండా స్వింగ్ ఎంట్రీస్ తీసుకోవడం ఇట్లాంటివి ప్లాన్ చేసుకోకండి ఎప్పుడు కూడా. సో ప్రతిదానికి కొంత రీసెర్చ్ ఉంటుంది, దానిపైన ఫోకస్డ్గా చేయండి, అదర్వైజ్ మీరు ట్రాప్లో పడుతూ ఉంటారు. అండ్ ఈరోజు సెంటిమెంట్ ఏముండే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా, సో ఫర్గెట్ అబౌట్ సెంటిమెంట్. చూద్దాం ఒకసారి మళ్ళీ ఎవరైతే రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు వాళ్ళు బేసిక్గా. అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కంప్లీట్గా సైడ్ వేస్ టు వెరీ నామినల్, వెరీ మోడరేట్ బేరిష్లో ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. ప్రైస్ ఏం జరిగింది ఎస్టర్డే క్లోజింగ్ తర్వాత, సో ఇదే కదా జరిగింది. అండ్ మళ్ళీ లాసెస్ ఎవరికి వచ్చినాయి, రీటైలర్స్కి వచ్చినాయి. సో రీటైలర్స్తో అలైన్ మీరు ఉంటా ఉంటే అట్లీస్ట్ ఆపేయండి, దాంతో ఉండడానికి ట్రై చేయండి ఎందుకు వద్దంటున్నా ఏంటి అనేది. అండ్ ఇంకా నేను మల్టిపుల్ థింగ్స్లో మీకు 4 hours టైం ఫ్రేమ్లో షేర్ చేస్తూ ఉంటాను, చూడండి అర్థం చేసుకోండి అని చెప్పేసి. అండ్ నేను హార్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ అనేది మనకి ఏం జరుగుతుంది. సో మంచి సపోర్ట్ నుంచే వెళ్తూ ఉంది కదా. అండ్ సేమ్ వే హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే నేను ఎస్టర్డే కూడా ఎందుకు అంటే ఎక్కువ బేరీజ్ లేను అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం డ్రా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. సో ఇక్కడ కూడా క్లియర్గా చూడండి ప్రైస్ ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఎందుకు నేను బేరిష్ లేను. సో ఇది సినారియో. సో ఇవి అర్థం లైవ్ మార్కెట్లో మనల్ని టార్చర్ చూపిస్తాయి, సైకలాజికల్గా పిండేస్తాయి, ఎంతో కొంత నాన్సెన్స్లాగా అనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్
ఎప్పుడైతే మనం ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ చేసి ఎప్పుడైతే ఎక్కువగా నేర్చుకుంటామో అప్పుడు ఇవన్నిటి గురించి కూడా పెద్దగా వర్రీ అవ్వమన్నమాట. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బేసిక్గా టీవీఎస్ మోటార్ క్విక్గా చూడండి. ఎప్పుడైనా సరే ఒక క్రెడిట్ స్ప్రెడ్స్ చేసి జనరల్గా ఇది ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్తో 10th జూలై 10th అనుకుంటా. సో ఆర్ఎస్ఐ ఎంటీఎఫ్ సెటప్తో చేస్తుండే. దీన్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఎంటీఎఫ్ సెటప్ ఎలా ప్లాన్ చేసినాం ఏంటి అనేది. సో స్టిల్ 10th జూలై అంటే నాకు తెలిసి ఈ క్యాండిల్ అయి ఉంటుంది. బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. అండ్ ఈరోజు చూసుకోండి. సో ఈరోజు బేసిక్గా రిజల్ట్స్ మంచిగా ఉండొచ్చు ఆర్ మంచి పర్ఫామ్ చేసే రిజల్ట్స్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రైస్ యాక్షన్ మనతో మాట్లాడుతుందా అంటే ఎస్ మాట్లాడుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే పేషెన్సీతో బ్యాక్ టెస్ట్ చేస్తారో, ఎవరైతే ఒక ప్రాపర్ సెటప్ని బిల్డ్ చేసుకుంటారో వీళ్ళందరికీ ముందే అర్థమవుతుంది ప్రైస్లో ఏం జరగబోతుంది అని చెప్పేసి. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇన్ కేస్ ఇది మీకు టైం టేకింగ్ అనిపించినా ఆర్ ఏమైనా ఇబ్బంది అనిపించినా ఆర్ మీకు ఒక మెంటర్ లైవ్లో ఏంటి అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక మెంటర్ అవసరం ఉంటుంది. సో పర్సనల్గా మీకు ఎవరైనా వాట్ డు వి కాల్ స్పెండ్ చేస్తారు, మీకు హెల్దీ టిప్ వాట్ డు వి కాల్ సజెషన్స్ ఇవ్వగలుగుతారు అనుకుంటే వాళ్ళతో జాయిన్ అవ్వండి. మేము అట్లీస్ట్ ఒక ట్రేడర్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అంటే ఇండివిజువల్ చేయడం కాదు, ఒక మానిటర్ సపోర్ట్ కూడా అవసరం, మీకు మెంటర్ సపోర్ట్ కూడా అవసరం. సో ఆ రేంజ్లో థింక్ చేయండి. ఇన్ కేస్ మీకు కొంత ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ అర్థమవుతుంది. అట్లీస్ట్ మీరు ఈక్విటీ బిల్డ్ చేయాలనుకున్నా కూడా మీ పొజిషన్స్ అన్ని ఈక్విటీలో స్లోగా మీ లాంగ్ టర్మ్ ప్లాన్స్కి చేయాలన్నా కూడా ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ అనేది చాలా చాలా అవసరం బేసిక్గా. సో నేర్చుకోండి. అట్లీస్ట్ ఒక ఆర్ఎస్ఐ సెటప్ మీరు క్రాక్ చేయగలిగితే మీకు ఎంఏసిడి రావచ్చు, బోలింజర్ బ్యాండ్ రావచ్చు, ఆర్ ఇచిమోకు ఇట్లా మల్టిపుల్ థింగ్స్ పైన ఒక బేసిక్గా ఏంటి అంటే ఒక చిన్న సజెషన్ అంటే ఒక చిన్న ఐడియా మీ వాట్ డు వి కాల్ మీ కంప్లీట్ ట్రేడింగ్ స్టైల్ని కూడా మార్చొచ్చు. సో ఇది పెద్ద ఏమంత ప్రైస్ కూడా లేదు, నేర్చుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది బేసిక్గా. అండ్ సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే గో త్రూ అవ్వండి, దాని తర్వాత జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ సో రేపటి ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డు వి కాల్ ఈవెన్ మీకు లైవ్లో కొంత సపోర్ట్ కావాలన్నా అట్లీస్ట్ మీరు ఏదైతే ప్లాట్ చేసుకుంటున్నారో వాట్ డు వి కాల్ ట్రెండ్ లైన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా పర్సనల్గా నేను హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి సేమ్ థింగ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో షేర్ చేస్తూ ఉంటా. అండ్ సో మీకు అట్లీస్ట్ ఇట్లాంటి అడిషనల్ కన్విక్షన్ మీకు ఇబ్బంది పడుతూ ఉంటే దేన్ని కన్సిడర్ చేయాలి ఏంటి అనేది. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా లెవెల్స్ ఓవర్ నాయిస్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ సేమ్ వే ఇండికేటర్ కూడా చూడండి క్లియర్గా. సో మనకి ఫస్ట్ సెకండ్ క్యాండిల్లోనే వచ్చింది బట్ తీసుకోవచ్చా అంటే కాదు. బట్ మనం ఎప్పుడైనా సరే ప్రాపర్ రిస్క్ రివార్డ్ని అలైన్ చేసి తీసుకున్నా కూడా వర్క్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ సో ఇదే అనమాట బేసిక్గా నేను అబ్జర్వ్ చేసేది కూడా ఇట్లాంటి థింగ్సే, మీకు చెప్పేవి కూడా ఇవే. సో అవి వర్క్ అవుతున్నాయి నాకు అంటే పర్సనల్గా మీకు కూడా వర్క్ అవుతాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పేషెన్సీ. ఠీకే. సో ఈవెన్ మీరు ఇండికేటర్ యాక్సెస్ కావాలనుకుంటే అలీస్ బ్లూలో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఛానల్ డిస్క్రిప్షన్లో URL ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు సబ్స్క్రిప్షన్ మోడల్స్ కావాలన్నా కూడా వెరీ నామినల్ ఛార్జెస్తో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో గో త్రూ. సో ఒకసారి డీటెయిల్స్ చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ సో రేపటి కోసం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రేపు ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే ఈ నెంబర్స్ ఎక్కడైనా సేమ్ ఉంటే మీకు సెన్సిబుల్లో చూసినా ఎన్ఎస్సిలో చూసినా ఏం చూసినా కూడా సో ఈవెన్ ఎన్ఎస్సి నుంచే తీసుకొని మేము ఎక్స్ట్రాక్ట్ చేసి పర్సనల్గా అల్గారిథమ్స్ రన్ చేసి చూస్తాం కాబట్టి సో బేసిక్గా ఏంటి అంటే డేటా చూడడం కూడా రావాలి. అండ్ ఎవరైతే కంప్లీట్గా నేను రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానో కొంతమంది క్రాక్ కూడా చేసుకోగలిగినారు, అట్లీస్ట్ ఆలోచించుకోగలుగుతున్నారు. బట్ ఇట్ టేక్స్ టైం యాక్చువల్గా 3 to 6 months బట్టి వచ్చి ఇండివిజువల్గా చేస్తే అండ్ అది కూడా చాలా డెడికేటెడ్గా చేస్తే. సో ఇది నేర్చుకోవాలనిపిస్తే పింగ్ చేయండి సో దట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పైరీ తర్వాత అది వీక్లీ కావచ్చు మంత్లీ కావచ్చు. ఎక్స్పైరీ తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పొజిషన్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. అండ్ ఫ్రెష్ ట్రేడ్స్ కావాలంటే వెనస్డే మనకి ఫ్రెష్ డేటా కావాలి అంటే వెనస్డే రోజు బిల్డ్ అవుతుంది. దిస్ ఫర్ ఓన్లీ ఇంట్రాడే బేసిక్గా. సో ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఇంట్రాడే చేసేటప్పుడు ఏంటి అంటే పొజిషనల్గా ఉండే డేటాని తీసుకుంటే అంత ఎక్కువ అక్యురసీ లేదు, సక్సెస్ రేట్ కూడా లేదు. పర్సనల్గా మేము పొజిషనల్గా చేస్తాం కాబట్టి సమ్ టైమ్స్ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్రాడే కోసం మాత్రం
ఇంట్రాడే డేటాని వాడతాం. అండ్ వెనస్డే రోజు కోసం ఏంటి అంటే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ఎలాగో మనకు ఉంది కాబట్టి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సమ్ అదర్ పర్సన్ పైన డిపెండ్ అవుతూ ఉంటారో సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు లేకుండా నేను చేయలేను అనిపిస్తుంది, మీరు ముందుకెళ్ళలేరు. సో ఎప్పుడైనా సరే ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, మీరు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ చిన్న చిన్న కరెక్షన్స్ని మనం రెక్టిఫై చేసుకొని బిల్డ్ చేసుకుంటా ఉంటే మన వ్యూ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో రేపటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని అయితే కన్సిడర్ చేయట్లేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే పొజిషనల్గా చూసుకుంటే బేసిక్గా క్లయింట్స్ అనే వాళ్ళు బుల్లిష్ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా బేరిష్ ఉన్నారు. బట్ టీఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం, టీకే. బట్ స్టిల్ ఈ డేటాని కన్సిడర్ చేయట్లేదు. సో రేపటి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీ 4 hourly వ్యూ చూద్దాం, ప్రైస్ ఎక్కడ ఉంది. సో ఈజీగా మీకు డైలీ టైం ఫ్రేమ్లో కూడా పెట్టి చూపిస్తా. అండ్ ఐ రిమూవ్ దిస్ సో దట్ సీ గైస్, ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఒక ఛానల్లో ఉంది అండ్ స్టిల్ బై ఆన్ డిప్స్లోనే ఉంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటుందో అప్పుడు మళ్ళీ ఏ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్. ఇన్కేస్ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది ఈ లెవెల్కి వెళ్తుంది. సో దీన్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో దీన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి, టీకే. అండ్ మీకు హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇక్కడ. సో టీకే. సో ప్రైస్ అనేది రిట్రేస్మెంట్ అయింది, ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ కిందికి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్స్ అనేవి ఇట్లా ప్లాట్ చేసుకొని పెట్టుకోండి, టీకే. సో దీని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సో రేపటి కోసం ఏంటి అంటే పర్సనల్గా మేము కన్సిడర్ చేసే లెవెల్స్ ఇవి. అండ్ ఈ 20-30 పాయింట్స్ గురించి పెద్ద వర్రీ అవ్వకండి, మార్కెట్లో ఏం జరిగినా కూడా కొంత ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడే ఈఎంఐస్ కూడా ఉన్నాయి మనకి, టీకే. సో ఈఎంఐస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ టైమ్స్ నేను ఎలా డ్రా చేస్తానో మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఒకసారి చూడండి, నేను ఒక లెవెల్ ప్లాట్ చేసుకుంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటే నేను అక్కడ ప్లాట్ చేస్తాను. సో సేమ్ వే రేపటి కోసం కూడా ఏంటి అంటే ఇది నో ట్రేడింగ్ జోన్ ఫర్ అస్, టీకే. ఇది క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే బేసిక్గా ఒక 50-60 years ఏజ్ ఉన్న వాళ్ళు, ఈవెన్ 25 ఏజ్ ఉన్న వాళ్ళందరూ సో దీన్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి వర్క్ అవుతుంది అంటే మిడ్ ఏజ్ అంటే బేసిక్గా నేను పర్సోనా చెప్తా ఉన్నా. సో ఎవరికైనా వర్క్ అవుతుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన లెర్నింగ్ కవ్ ఓపెన్ ఉండాలి. అంటే మనం ఎవరైనా చెప్తా ఉంటే అట్లీస్ట్ దాంట్లో ఎంత ఉంది అని కొంత బ్యాక్ టెస్ట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. సో అట్లా థింక్ చేయండి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతిదీ వర్క్ అవుతుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దాంట్లో ఎంతవరకు తీసుకోవాలి తీసుకోకూడదు అనేది మనం తెలుసుకోవాలి ఓన్లీ త్రూ బ్యాక్ టెస్టింగ్. సో ఇది నో ట్రేడింగ్ జోన్, దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఎప్పుడైతే సడన్గా ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ రెసిస్టెన్సెస్ మోస్ట్లీ మనకి మీడియం ప్రాబిలిటీ ఉంటే 1:2 వరకు చేయండి, దాని తర్వాత ప్రాఫిట్స్ ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏడిఆర్ అట్లీస్ట్ 1%ని కన్సిడర్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటా. సో దీనిపైన ఫోకస్ చేస్తూ ఉంటా అండ్ సేమ్ థింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటా కూడా. ఇన్ కేస్ ప్రైస్ ఎప్పుడైతే ఈఎంఐస్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి, ఈ లెవెల్స్ ప్లాట్ చేసుకోవడానికి కూడా మీకు బద్ధకం ఉంది అంటే మీరు ట్రేడింగ్కి అన్ఫిట్ అని అర్థం. బికాజ్ ఎందుకు అంటే సో మళ్ళీ నన్ను వాట్ డు వి కాల్ ఇంత హోంవర్క్ చేసి ఇంత బ్యాక్ టెస్ట్ చేసి మీకు ఇస్తూ ఉంటే ఏంటి అంటే ఈ లెవెల్స్ కూడా మీరు ప్లాట్ చేసుకోకుండా మళ్ళీ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది. ఇప్పుడు ఏంటి అంటే టూ మెనీ మెసేజెస్ అవుతున్నాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న థింగ్స్ పైన నేను ఎక్కువగా రిప్లై ఇవ్వలేను, ఫోకస్ చేయలేను. కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఎంతో కొంత హార్డ్ వర్క్ అనేది అవసరం. ఎవరిపైన డిపెండ్ అవ్వకండి, అట్లీస్ట్ క్లూజ్ తీసుకోవడానికి ట్రై చేయండి తప్పిస్తే లైఫ్లో ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. సో సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ ప్రైస్ ఎప్పుడైతే రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. సో పర్సనల్గా నేనైతే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అవ్వదంటే అవ్వచ్చు. ఇక్కడ నా థింగ్స్తో అవసరం లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ రేపు మార్నింగ్ మనకి జనరల్ ఫస్ట్ క్యాండిల్లో తెలియవచ్చు లేదా సెకండ్ క్యాండిల్లో తెలియవచ్చు. థింగ్స్ అన్నీ క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి. అండ్ సేమ్ వే స్టాప్ లాస్ వస్తే కూడా యాక్సెప్ట్ చేయండి. సో స్టాప్ లాస్ ఎంత 30 points, మీడియం ప్రాబిలిటీ అంతే మనకి ఎంత జనరల్గా 50-60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. సో ఎవరైతే అట్లీస్ట్ 4 lotsతో చేసేవాళ్ళు 2-3 lotsతో చేస్తారు, 10 lotsతో చేసేవాళ్ళు బేసిక్గా 5 lotsతో చేయడానికి ట్రై చేయండి. సో ఇదనమాట బేసిక్గా, ఠీకే. అండ్ ఎప్పుడైనా సరే స్టాగర్డ్ ఎంట్రీస్ స్టాగర్డ్ ఎగ్జిట్స్ మర్చిపోకండి. అండ్ ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం సో పర్సనల్గా సేమ్ వే ఇదైతే ఉందో అట్లీస్ట్
ఇవి ప్లాట్ చేసుకోండి సో దట్ మీకు బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ సేమ్ వే డౌన్ సైడ్ కూడా మోరలెస్ సిమిలర్ సిచ్యువేషన్. ఠీకే, సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేయండి, డ్రా చేసుకోండి. ట్రెండ్ లైన్స్తో చాలా ఈజీగా ఉంటుంది రేపటికి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, మీకు ఒక వ్యూ అనేది ఎర్లీగానే బిల్డ్ అయిపోతుంది కాబట్టి. ఠీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అండ్ ఇన్ కేస్ నేను ఏమైనా మర్చిపోయింటే మెసేజ్లో మెన్షన్ చేయండి, పర్సనల్గా నాకు పింగ్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.